16 గేట్లను 5 అడుగుల మేర 8 గేట్లను 10 అడుగుల మేర ఎత్తి 2,48,080 క్యూసెక్కులు విద్యుత్ ఉత్పత్తి ద్వారా 28,298 క్యూసెక్కులు కాలువల ద్వారా 5,112 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. సాగర్ ఇన్ఫ్లో 2,62,275 క్యూసెక్కులు కాగా ఉందని అధికారులు తెలిపారు. జలాశయం పూర్తిస్థాయి నీటి మట్టం 312.04 టీఎంసీలు కాగా ప్రస్తుత నీటి మట్టం 310.55 టీఎంసీలుగా ఉంది. మరోవైపు పులిచింతల ప్రాజెక్టు అవుట్లో 2.86 లక్షల క్యూసెక్కులుగా ఉంది. దీంతో ప్రకాశం బ్యారేజీకి వరద ప్రవాహం క్రమంగా పెరుగుతోంది. బ్యారేజీ నుంచి ప్రస్తుతం 65 గేట్లు ఎత్తి 3.05 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. నాగార్జున సాగర్ వరద ప్రవాహం కొనసాగుతోంది. దీంతో సాగర్ 16 గేట్లను 5 అడుగుల మేర 8 గేట్లను 10 అడుగుల మేర ఎత్తినట్లుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, కొద్దిసేపటి క్రితమే నాగార్జున సాగర్ కు మళ్ళొకసారి వరద ఉధృతి పెరగడంతో ఉదయం ఆ 16 గేట్లు తెచ్చినటువంటి అధికారులు కొద్దిసేపటి క్రితమే 24 గేట్లను ఎత్తి 2,99,000 క్యూసెక్కుల నీటిని దిగువ ప్రాంతానికి అయితే వదులుతున్నారు. దాదాపు 2,88,000 క్యూసెక్కుల నీరు ఎగువ ప్రాంతం నుంచి నాగార్జున సాగర్ కు వచ్చి చేరడంతో అధికారులు ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. మొత్తానికైతే నాగార్జున సాగర్ ను గత వారం 10 రోజులుగా వరద ఉధృతి కొనసాగుతుండటంతో ప్రతిరోజు కూడా గేట్లను ఇన్ఫ్లో ఆధారంగా గేట్లను ఎత్తుతున్నారు. ముఖ్యంగా నాగార్జున సాగర్ లో 590 గరిష్ట నీటి మట్టానికి ప్రస్తుతానికైతే 588 అడుగుల నీటి మట్టం అయితే ఉంది. అదేవిధంగా 312 టీఎంసీల నీటి మట్టానికి అధికారులు 308 టీఎంసీల నీటి మట్టాన్ని అయితే నిలకడగా ఉంచి ఆ యొక్క ఇన్ఫ్లో అవుట్ఫ్లోను బ్యాలెన్స్ చేసుకుంటూ నాగార్జున సాగర్ డ్యామ్ లో నీటిని అయితే నిల్వ ఉంచుతున్నారు. మొత్తానికైతే ఇటు కుడియడమ కాలాలకు నీటిని విడుదల చేయడంతో పాటు నాగార్జున సాగర్ యొక్క ప్రాజెక్టు వద్ద 24 గేట్లను ఎత్తివేయడంతో ఈ రోజు ఆదివారం కూడా కావడంతో పర్యాటకులు కూడా ఇప్పటికే నాగార్జున సాగర్ చూసేందుకైతే వేలాది మందిగా వస్తున్నారు. మొత్తానికి నాగార్జున సాగర్ యొక్క క్రష్ గేట్లను ఎత్తటం వల్ల ఇటు తాగునీరు కష్టాలు తీరినట్లు చెప్పవచ్చు. రైట్, థ్యాంక్ యూ కిరణ్.